అయితే మీకు మాట ఇచ్చినట్టుగా ప్రతి సమస్యని పాయింట్ చేసి మీకు క్లియర్ చేసి ఇచ్చేస్తాను. ప్రతి సమస్యని మీరు ఏదైతే సమస్య అనుకున్నారో అవన్నీ క్లియర్ చేసి మీకు కాయిన్స్ అయితే ఇంటర్నేషనల్లోనూ లేదా బీసీట్లో అమ్ముకోవడానికి ఎందులో ఎంత పర్సెంటేజ్ అమ్ముకోవచ్చో అది ఇస్తున్నాను. రెండింటిలో కూడా యూటిలిటీ మైనిట్స్ ద్వారా వెళ్తుంది. మైనిట్స్లోనూ యూటిలిటీ అవుతుంది, బీవీ హార్ట్ బీట్లో కూడా యూటిలిటీకి వస్తుంది. అయితే నేను కరెక్ట్గా నేటికి 1 సంవత్సరం కాలం నేను లాస్ట్ ఇయర్ మే 23 మీకు ఇస్తాను అనుకున్నది అనివార్య కారణాల వల్ల అనుకోకుండా నాకు వచ్చినటువంటి ఈ అనారోగ్యం వల్ల ఇంకా అనేక కారణాల వల్ల ఇవ్వలేకపోయాను. అందుకు చింతిస్తున్నాను. తప్పకుండా లాస్ట్ ఇయర్ ఇచ్చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పాటికి పెద్ద ఎక్స్పర్ట్స్ అయిపోయిన ఎక్స్చేంజ్లో, కానీ 1 సంవత్సరం లేట్ అయింది. లేట్ అయినందుకు మీకు చింతిస్తూ లేటెస్ట్గా మళ్ళీ మీ కొత్త ప్రాజెక్టులు అంటే ఈ బీవీ హార్ట్స్ దాని గురించి మీకు మరొకసారి చెప్తాను. నేను అది నా సొంత ప్రాజెక్టు అయినా దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. దాని గురించి మీకు చెప్తాను. అది యూటిలిటీ ఉన్నది కాబట్టి అది ఎలాగో మీకు చెప్తాను. అది మీకు ఇస్తున్నాను ఇప్పుడు. అలాగే మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే, నేను టీవీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకొచ్చాను. అందులో అతి తక్కువ మంది దగ్గరే డబ్బులు తీసుకున్నా మొత్తం ఇచ్చాను. ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. ఇక 2 మీకు మార్ట్స్ అని చెప్పేసి తీసుకున్నాను 10,000 చొప్పునే, అవి కూడా వెనక్కి ఇచ్చాను. ఇంకా కన్స్ట్రక్షన్ అని చెప్పాను, అవి కూడా మీకు వెనక్కి ఇచ్చాను. ఏవీ లేవు, అన్నీ కూడా నేను వెనక్కి ఇచ్చాను. కారణం నేను కొన్ని చేయడానికి ఇబ్బంది అయిన కారణంగా మధ్యలో మీ అందరినీ పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టించి నేను దాన్ని సరిగా చేయలేక వదిలేస్తే నా అనారోగ్యం వల్ల. ఎందుకంటే నేను సరిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాటకు అనుకూలంగా నేను టీవీలో వగలి తెచ్చినా సరిగా లేకపోయాను కాబట్టి చేయలేనని ఆలోచనతో వాటిని వెనక్కి పెట్టి అందరికీ డబ్బులు ఇచ్చాను. ఒకవేళ నేను చేసి ఉంటే నష్టం భారీగా ఉంటే మీరు ఇంకా ఇబ్బంది పడతారు. అలా లేకుండా చేశాను దాన్ని. ఎందుకంటే బీవీ హార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని పేటెంట్ రైట్స్ మన మీద ఉండిపోయాను. అది వీటిలన్నింటికి 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు, 1 కోటి రెట్లు ఎక్కువ పెద్ద బిజినెస్. అది ఈజీ బిజినెస్ నాకు. అందువల్ల నేను అవన్నీ మీకు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే నాకు నేను అడుగుతాను, తెలియజేయండి. అప్పుడు నేను మళ్ళీ అవి కూడా ఇచ్చేస్తాను మీకు. కాబట్టి లేట్ అయింది, కొన్ని నేను చెప్పినవి చేయలేకపోయాను కాబట్టి అంజదా భావించకండి. మీకు నష్టం లేకుండా చేసిన అనేది గమనించండి. కాబట్టి దీన్ని గుర్తించాల్సిందిగా ఇంకా బీసీట్లో ఉన్నటువంటి ఇప్పటివరకు కొనుక్కున్నటువంటి అన్ని కాయిన్స్కి కూడా నేను కాయిన్ ఇచ్చి అమ్ముకోవడానికి ఇచ్చేస్తున్నాను. అలా కాకుండా అమ్ముకోవడానికి ఇచ్చేస్తే మీరు తక్కువగా ఎంత రేటు ఉందో అంతకు అమ్మాలి. కానీ 100 కొన్నోడు ఈరోజు రేటు ప్రకారం 5కో 10కో మళ్ళీ ఆ కాయిన్ అమ్మడం అంటే కాయిన్ నేను ఇచ్చేసిన నష్టపోతారు. కాబట్టి ఇప్పటి వరకు కొనుక్కున్నవన్నీ కూడాను ఒక కాయిన్కి అర కాయిన్, 1 రూపాయికి అర్ధ రూపాయి, 100కి 50 రూపాయలు కలిపి ఇచ్చినట్టుగా ఒక కాయిన్కి అర కాయిన్ కలిపేసి మీకు ఇచ్చేసి ఆ కాయిన్స్ అన్నీ బీవీ హార్ట్లోకి మైనిట్స్లోకి
రూపాయల రేట్నే వెనక్కి తీసుకుంటాను, అంటే తీసుకుంటాను. అప్పుడు మీకు రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుక్కున్న వాళ్ళకి రూపాయలు వస్తుంది. ఇప్పుడు 10 లక్షల కాయిన్స్ కేఎక్స్చేంజ్లోను బీసీలోనూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇంకొక 5 లక్షలు కలిపేసి ఇచ్చేస్తాను. 15 లక్షల కాయిన్స్ అవుతాయి. అన్నీ కూడా రూపాయల చొప్పున తీసుకుంటాను. తర్వాత మన బీసీట్లో ఇక మీద దాని తర్వాత వచ్చేవన్నీ ఎంత రేటు ఉంటే అంతకే తీసుకుంటాం. అంటే గతంలో కొన్ని వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా చేస్తున్నాను. అలాగే 25 లెవెల్స్ ఇక్కడ రిఫరల్ ఇస్తున్నాం. మీకు ఇది వరకు ఉన్న పాత టీమ్స్ ఏవి ఉన్నాయో ఆ టీమ్స్ని ఎక్కడ మీ కింద ఉన్న వాళ్ళు ఎక్కడ పోకుండా మీ కిందే ఉంటారు. ఇంకా ఆ టీం ఎక్కడ చెక్కి చెదరదు. అలాగే మీ రిఫరల్ ఇచ్చుకున్నటువంటిది ఇంకోటి కూడా మీకు ఈ మైండ్స్ ద్వారా మీకు ఉంటుంది. ఇది కూడా మీకు యాడ్ అవుతుంది. అయితే ట్రాన్స్ఫరు, మెర్జు లేదా షూరిటీ లేదా ఏది చేయాలన్నా ఈ మీరు రెఫరల్ తీసుకోవాలని దాన్నన్నా మైనీడ్స్లో ఖచ్చితంగా మీరు ఉండి తీరాలి. మైనీడ్స్లో ఉండి తీరాలి. అలా ఉంటేనే మీ కాయిన్ యూటిలిటీకి నేను తీసుకోగలను, మైనీడ్స్లో యూటిలిటీకి తీసుకోగలను. మీకు ఈ ఇన్కమ్ అనేది మైనీడ్స్ రిఫరల్ ట్రీలో మాత్రం వస్తుంది. అది మీకు పాత టీం కూడా ఎవరి కింద ఎవరున్నారో వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఎవ్వరు చెక్కు చెదరరు. మైనీడ్స్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మీ కంట్రోల్లోనే ఉంటారు. దీని మీద వివరంగా మరొక ఆడియోని నేను 26వ తారీఖున ఇస్తాను. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ ఆర్ మెర్జ్ ఇవన్నీ కూడా 26కి ఇస్తున్నాను. అలాగే మైనీడ్స్ చేసుకొని ఉండాలని మీకు తప్పనిసరిగా చెప్తున్నాను. నేను గతంలో చెప్పినట్టుగా మైనీడ్స్ని ఇప్పుడు సరికొత్తగా చేసిస్తున్నాను. అది ముందు చేసినవి కొన్ని పర్మిషన్స్ రాలేదు. అలాగే ఈ ఎక్స్చేంజ్ల పనిలో నేను ఉండడం వల్ల, ఇది సీరియస్గా తీసుకొని వెళ్ళడం వల్ల అది ఆగింది. అంటే పని అవుతుంది, నేను ఎక్కువగా మైండ్ పెట్టలేదు. ఇప్పుడు నేను పెడతాను. అది కంప్లీట్ చేసేసి బీవీ హార్ట్ బీట్ని మళ్ళీ మీకు యూటిలిటీకి అందిస్తాను. కాబట్టి మైనీడ్స్ కంపల్సరీ. 31వ తారీఖు వరకు మాత్రమే ఈ నెల మైనీడ్స్కి ఫ్రీగా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. 31వ తారీఖు తర్వాత నుంచి తప్పనిసరిగా కొంత రుసుము ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. వీటన్నింటికి మెయింటెనెన్స్ ఉంటాయి. సంవత్సరాల తరబడి మెయింటెనెన్స్ చేసినప్పుడు ఇది అవసరం ఉంటుంది. ఇది మరొకసారి మీకు దీని మీద వివరంగా మీకు చెప్తాను. అలాగే మెర్జ్ కూపన్ మీద 25+25 లెవెల్స్ ఇన్కము, మైనీడ్స్ ద్వారా 25 లెవెల్స్ ప్లస్ 25 లెవెల్స్ ఇన్కము. అలాగే బీసీట్లో ఇది వరకు మీకు రిఫరల్ ఉన్నది, దాని కమిషన్ ఎలాగో చెప్తాను, అది ఇచ్చేస్తున్నాను, కలిపి ఇచ్చేస్తాను దీంతో. అలాగే బీసీని ఇప్పుడు యూటిలిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ గతం మీకు నాన్ శాఖబుల్ ఎలాగొచ్చిందో అలాగే ఇక్కడ కూడా వచ్చినట్టు ఇస్తాను అని చెప్పేసి నేను గతంలో చెప్పాను మీకు. అది అలాగే వస్తుంది. అంటే ఈ ఇన్కమ్ కూడా ఉంటుంది, ఇది కూడా మీకు వస్తుంది. ఇలా ఎన్ని ఇన్కమ్లు వచ్చినా ఇక మీద నుంచి మైనీడ్స్ రిఫరల్ ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి హ్యాపీగా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మెర్జ్ కూపన్ వీటికి వచ్చినటువంటి నాన్ శాఖబుల్ బీసీట్లో నమ్ముకున్న కాయిన్స్కి ఎవరి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తూ మళ్ళీ మీకు వచ్చే నాన్ శాఖబుల్, మైనీడ్స్ ద్వారా వచ్చేటువంటి మీకు ఎంపీసీ అన్నీ కూడా
ఈ మైనిట్స్ ద్వారా మాత్రమే మీకు వస్తుంది. మీ పాత టీం చెక్కు చెదరకుండా కొత్త టీంని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఉండేటట్టు నేను దీన్ని తయారు చేస్తున్నాను. అయితే చాలా పెద్ద కమ్యూనిటీ అవడం వల్ల దీని తాలూకా సాఫ్ట్వేర్ వర్క్ అంతా మనకి కష్టంగా ఉంది. అయినా కంప్లీట్ చేసుకొస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరొక విషయం ఏంటంటే, కిబోలో కేవైసీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక అకౌంట్ని మెర్జ్ చేసుకునే ఆప్షను, ఒక అకౌంట్ని అమ్ముకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షను ఇచ్చేస్తున్నాను. ఇది 25వ తారీఖు నుంచి ఇది ఇస్తున్నాను. అంటే 25 లేదా 26 నుంచి మనం ఈ ఆప్షన్ ఇస్తున్నాం. ఒక్క మనిషి షూరిటీ ఇవ్వాలి. ఆ షూరిటీ ఇచ్చిన మనిషి ఎంతమందికి ఇవ్వచ్చు ఏంటి అనేది నేను అది ఇచ్చే 26వ తారీఖుని మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను. అలాగే కేవైసీ అంటే కిబోలో కేవైసీ చేసుకున్నవన్నీ కూడా మెర్జ్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పాను. అలాగే కేవైసీ చేసుకోలేని అకౌంట్స్ అంటే అడ్రస్ సరిగా లేక, ఆధార్ కార్డులు సరిగా లేక, వాటికి పాన్ కార్డులు లేక, వాటి అడ్రస్లు నిజమైనవి కాకపోక అంటే కాకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. అంటే అప్పుడు అవసరం నిమిత్తం మనం ఆప్షన్స్ ఇచ్చాం కాబట్టి దాని నిమిత్తం మీరు కొనుక్కున్నారు, లేదంటే మరొకరికి అకౌంట్ ఓపెన్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మెర్జ్కి ట్రాన్స్ఫర్కి ఇచ్చేస్తున్నాను. కాకపోతే ఆ అకౌంట్లు అంటే కేవైసీ అవ్వలేని అకౌంట్లో మెర్జ్ అవ్వదు, ట్రాన్స్ఫర్ అవ్వదు, ఇంతొక్కటే. కానీ వాళ్ళందరూ ఆ అకౌంట్ని అమ్మేసుకోవచ్చు, లేదా కేవైసీ చేసిన ఏ అకౌంట్లోనే మెర్జ్ చేసుకోవచ్చు. ఇది గమనించాలి. ఎందుకంటే అడ్రస్ సరిగా ఉన్నా లేకపోయినా వాళ్ళు డబ్బులు ఇచ్చే కొన్నారు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు. మనం ఇచ్చిన మాటకి నిలబడి ఉండాలి. కాబట్టి దాన్ని ఎక్కడా తూచా తప్పకుండా, మీ మాట పోకుండా ఒక్క అకౌంట్ కూడా మీకు మెర్జ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అవ్వదు అనేది ఉండదు. కేవైసీ చేసినవి మెర్జ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కేవైసీ చేయకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, పాన్ కార్డు లేకపోయినా మెర్జ్ ట్రాన్స్ఫరు అయిపోయేలా ఇచ్చేస్తున్నాను. మెర్జ్ ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఇచ్చేస్తున్నాను. అలాగే కేవైసీ అయినవన్నీ కూడా నా కిబోలో కేవైసీ అయిపోయినవి బీసీట్లోనూ అమ్ముకోవచ్చు, అలాగే ఇంటర్నేషనల్లో కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు కేవైసీ అవ్వలేని అకౌంట్లు ఏవైనా మీరు ఉన్నా ఇవన్నీ మీరు అమ్ముకోవచ్చు, మెర్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నవి కూడా బీవీ హార్ట్ బీట్లో యూటిలిటీ తీసుకుంటున్నాను. అలాగే బీసీట్లో ఉన్న వాటిని కూడా బీవీ హార్ట్కి యూటిలిటీ తీసుకుంటున్నాను. మై నీడ్స్ వెండర్ పార్ట్లు ఇప్పుడు పెడుతున్నాం. ఆ వెండర్ పార్ట్లకు సంబంధించి ఎనీ టైప్ ఆఫ్ షాపులు కానీ, దుకాణాలు కానీ, మాల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్స్ కానీ అందులో అవుతాయి. కాబట్టి అది కొత్తగా మీకు చెప్తాను, చాలా అద్భుతంగా మీకు వస్తుంది. అందులో ఆ కాయిన్స్ యూటిలిటీ తీసుకుంటున్నాం. బీవీ హార్ట్లోనైతే ఈ రెండింటిలోని తీసుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా మనకి పనికొచ్చేది, మీ అందరికీ ఉపయోగపడేది. ఎవరికి కూడా ఒక్క కాయిన్ కూడా మిగిలిపోకుండా ఐదర్ ఆరు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకున్నవన్నీ ఇచ్చుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. అది ఎందులో ఎంత పర్సెంటేజ్ అనేది మీకు మళ్ళీ త్వరలో నేను చెప్తాను. ఈ మెర్జ్ ఆర్ ట్రాన్స్ఫర్కి
రూపాయలు పెట్టాను. అది మీరు ఆ మెజ్ కూపన్ తీసుకొని చేసుకోవాలి. డబ్ల్యూఎస్లో ఉన్న క్యాష్ తోటి మీరు అది చేసుకోవచ్చు, లేదా డబ్ల్యూఎస్లో మీరు పెట్టుకోవచ్చు. 5% ఇది వరకులాగే యథావిధిగా మీకు అందులో డబ్ల్యూఎస్ ద్వారా వస్తుంది. అలాగే